హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో క్రాబ్స్ కర్రీని అయితే ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మంత్లో ఒకసారైనా ఇలా క్రాబ్స్ కర్రీని అయితే చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదని మా నాన్నగారు చెప్పారు. అందుకే ఇవాళ వీడియోలో క్రాబ్స్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నీట్గా వాష్ చేసుకున్న క్రాబ్స్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో వాష్ చేసుకున్న క్రాబ్స్ని అయితే వేసుకుని వేయించుకోవాలండి. మీరు అనుకోవచ్చు క్రాబ్స్ని ఏంటి వేయించుకోవడం ఏంటి అని. క్రాబ్స్ని వేయించుకుంటే స్మెల్ అనేది పోతుందండి. మనకి కర్రీ చేసేటప్పుడు కూడా నీసు వాసన అనేది రాదండి. అందుకే అయితే వేయించుకుంటారు. క్రాబ్స్ని ప్యాన్లో వేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ని అయితే పోసి అలాగే చిటికెడంత పసుపు అయితే వేసి బాగా వేయించుకోవాలండి. క్రాబ్స్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మినిమం 15 నిమిషాల పాటు ఈ క్రాబ్స్ని అయితే బాగా వేయించుకోవాలండి. క్రాబ్స్ని అయితే వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక పోపు దినుసులు అయితే వేసుకొని అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న టమాటోని అయితే వేసి బాగా వేపుకోవాలి. టమాటోస్ అనేటివి బాగా మగ్గిపోవాలండి. అప్పుడు దాకా అయితే బాగా వేపుకోవాలి. టమాటోస్ 50% అయితే మగ్గిపో ఉంటాయండి. అప్పుడు గుప్పెడంత కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీర అయితే వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టమాటోస్ని అయితే బాగా మగ్గించుకోవాలండి. టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపుని అయితే వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే తగినంత కల్లుప్పుని అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని అయితే చేయండి. మనకు అడుగంటకుండా అయితే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఆఫ్టర్ 2 మినిట్స్కి మనం ఇందాక వేయించుకున్న క్రాబ్స్ని అయితే ఇందులో వేసి అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక 15 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ని అయితే పోసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి క్రాబ్స్ కర్రీ అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి. మనకి కర్రీలో ఆయిల్ అనేది బాగా పైకి తేలాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది ఉడికినట్టు. ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలండి. అలాగే ధనియాల పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న పొడులు బాగా మిక్స్ అయ్యేటట్టయితే కలుపుకోవాలండి. మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మినిమం ఒక 15 నిమిషాల పాటు ఈ కర్రీని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం చూస్తే గానీ ఆయిల్ అనేది ఇలా పైకి తేలుంటుంది. క్రాబ్స్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ అయిన క్రాబ్స్ కర్రీ అయితే రెడీ. ఎవరికైనా క్రాబ్స్ కర్రీ రాదు అన్న వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్రాబ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయండి. మనకి హార్ట్ డిసీజెస్ రాకుండా ఆపుతాయి. అందుకే అయితే ఈ క్రాబ్స్ అయితే తినాలి మంత్లో ఒక్కసారైనా. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.